మలయాళంలో బ్లాక్ బస్టర్ అయినటువంటి ప్రేమలు మూవీని ఈరోజు తెలుగులో రిలీజ్ చేశారు. మన తెలుగు వాళ్ళు ఈ ఎస్ఎస్ కార్తికేయ రాజమౌళి గారి అబ్బాయి ఆయన పర్చేస్ చేసి తెలుగులో రైట్స్ని ఈ సినిమా రిలీజ్ చేశారు. ఈరోజు చాలా గ్రాండ్గా, ఎస్పెషల్లీ యూత్కి బాగా కనెక్ట్ చేయాలని చెప్పేసి ట్రైలర్ కట్ కూడా మన వాళ్ళకి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేలా కట్ చేశారు. అయితే ఈ సినిమా నేను తెలుగులో చూడలేదు, బట్ మలయాళంలో ఎట్లా ఉంది అనేది ప్రీవియస్లీ రివ్యూ చేశాను. మళ్ళీ తెలుగులో ఈరోజు రిలీజ్ అవుతుంది కాబట్టి చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో చేస్తున్నా. సో ప్రేమలు మూవీ మలయాళంలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. తెలుగు వాళ్ళకి ఈ సినిమా ఎంతవరకు ఎక్కుతుంది, ఎంతవరకు నచ్చుతుంది అంటే, రామ్ కామ్ సినిమాలు నచ్చే వాళ్ళకి, అంటే రొమాంటిక్ కామెడీ సినిమాలు నచ్చే వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది. మలయాళంలోనే చూడండి అని నేను అప్పట్లో చాలాసార్లు చెప్పా ఈ సినిమా గురించి. ఎందుకు అంటే, ఒక మలయాళం ఫిలిం కేరళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు బెంగళూరు వెళ్ళో లేకపోతే చెన్నై వెళ్ళో జాబ్ చేస్తూ ఉంటారు కదా తెలుగు వాళ్ళు. అట్లా కేరళకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఐటీ జాబ్స్, డిఫరెంట్ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఒక అతను కోర్స్ చేస్తూ ఉంటాడు, హీరోయిన్ జాబ్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరి మధ్య పుట్టినటువంటి ప్రేమ కథ. వీళ్ళందరూ కూడా ఒక ఊరు వెళ్తారు. ఈ ఏదైతే కేరళకు సంబంధించిన వాళ్ళు వచ్చారో, ఆంధ్రప్రదేశ్లోనే వీళ్ళ కొలీగ్ పెళ్ళి అయితే అక్కడికి ఒక పల్లెటూరు వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎట్లా పుట్టింది, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రేమ ఎట్లా వీళ్ళిద్దరి మధ్య సక్సెస్ఫుల్ అయింది అనేది ఒక మంచి కామెడీ యాంగిల్లో ఈ సినిమా అంతా తీసుకొచ్చాడు. సో ఇది తెలుగు వాళ్ళకి ఎంత బాగా ఎక్కుతుంది అనేది లాంగ్వేజ్ పరంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మలయాళం సినిమా చూస్తున్నాం మనం, సబ్ టైటిల్స్ ఇంగ్లీష్లో వస్తున్నాయి. మలయాళం నాకు కూడా అర్థంగా సబ్ టైటిల్స్ అని చూసా. సో చూసినప్పుడు ఏంటంటే, ఆ సినిమాలో జరుగుతుందంతా హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లోనే చేస్తున్నారు వీళ్ళు. ఇదంతా మాట్లాడుకోవడం, ప్రేమించుకోవడం, తిరగడం, ఇదంతా కూడా ఈ డిస్కషన్స్. బట్ ఏంటంటే వీళ్ళు మలయాళంలో మాట్లాడుకుంటున్నారు, మలయాళం జనాలు అయ్యారు, హైదరాబాద్ని చాలా అద్భుతంగా చూపిస్తారు సినిమాలో. ఇదంతా చూసినప్పుడు నాకు ఒరిజినల్ లాంగ్వేజ్లో చూశాను కాబట్టి చాలా బాగా అనిపించింది. బట్ తెలుగు డబ్బింగ్ చేసిన తర్వాత, డబ్బింగ్ అయితే బాగానే ఉంది ట్రైలర్లో చూసినంత వరకు, మరి థియేటర్లో సినిమా ఎట్లా ఉందో తెలియదు కానీ అవుట్పుట్. మరి అదే తెలుగు వాళ్ళు అదే హైదరాబాద్లో మాట్లాడేసుకుంటూ ఉంటే, నార్మల్గా ఉంటే అంత కనెక్ట్ అవుతామని నాకైతే డౌటే. ఎందుకంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మలయాళం అనే కాదు, ఏ మూవీ అయినా ఒరిజినల్ని చూసినప్పుడు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్కి దాన్ని డబ్ చేసి మన ఓన్ లాంగ్వేజ్లో, మన మదర్ టంగ్లో లేదా ఇంగ్లీష్లో డబ్ చేసి మనం చూసినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్కి కంప్లీట్ డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. నీకు ఓన్లీ కాన్సెప్ట్ నచ్చుతుంది తప్ప దాంట్లో ఒక సారము, ఒక బేస్ ఉంటుంది, ఆ బేస్ నచ్చదు. మనకు సబ్ టైటిల్స్ లాంటివి వచ్చినప్పుడు ఇంకా డబ్బింగ్ ఎందుకు చేస్తారనేది నాకు అర్థం కాదు. అట్లీస్ట్ సంతోషకరమైన విషయం ఏంటంటే, రీమేక్లు చేయట్లా, బతికించారు అక్కడ వరకు. కమింగ్ డేస్లో ఆ డబ్బింగ్ కూడా ఆగిపోయి సినిమాలన్నీ ఓన్లీ సబ్ టైటిల్స్ మీద ఒరిజినల్ లాంగ్వేజ్ చూస్తే బాగుంటుంది నా ఫీలింగ్. ఇప్పుడు బాహుబలి ఉందనుకోండి, లేకపోతే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా ఉంది, ఆ సినిమాని మీరు డబ్ చేసి మలయాళంలోనూ తమిళంలోనూ చూస్తే వాళ్ళకి ఒరిజినల్ వాళ్ళకి అంత కనెక్ట్ అయ్యే ఫీల్ రాదు కదా. అదే మనం తెలుగునే వాళ్ళు సబ్ టైటిల్స్తో చూస్తే ఎంత మంచి ఫీల్ వస్తుంది. సో అట్లా చూడటైతే ప్రేమలు సినిమా చాలా బాగుంటుంది. బట్ తెలుగులో ఎట్లా ఉందో ఐడియా లేదు. ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ రామ్ కామ్, చాలా ఫన్నీ అనిపించింది. బట్ మలయాళంలో చూస్తేనే బాగుంటుంది, మళ్ళీ చెప్తున్నా. సో ఓటీటీకి వస్తే మాత్రం మలయాళంలో ఆప్ట్ చేయండి. తెలుగులో మరి ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు ఏంటో అనేది మనకి పూర్తిగా ఐడియా లేదు. బట్ మలయాళంలో మాత్రం మంచి రామ్ కామ్గా ఉంది సినిమా.